పరమాత్మ శ్రీ మల్లికార్జున పరబ్రహ్మమునకు నమస్కరించుకుంటూ, పరాశక్తి శ్రీ జగదంబ భ్రమరాంబికా దుర్గకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ, పరమేశ్వరుడు మన చేత చెప్పించేటువంటి అంశం ఏదయ్యా అంటే చండీ సప్తశతి అనే లోకల్లో ప్రసిద్ధి చెందిన దేవీ మాహాత్మ్యము అనే గ్రంథాన్ని మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. ఇది నిజానికి చెప్పేవారు వినేవారు కూడా ఒక మంత్రోపాసన చేసినట్లే. అది కేవలం శ్రవణం మాత్రమే కాదు, విన్నవారు కూడా ఒక మంత్రదీక్ష పొందినట్లే. అటువంటి భవ్యమైన గ్రంథం ఇది. లోకంలో దీనికి చండీ సప్తశతి అని పేరు. కానీ దీన్ని రచించిన వ్యాసుడు మాత్రం ఎక్కడా దీన్ని చండీ సప్తశతి అనలేదు. దీన్ని దేవీ మాహాత్మ్యము అన్నారు ఆయన. తర్వాత ఇది లోకంలో దుర్గా సప్తశతి, దేవీ సప్తశతి, చండీ సప్తశతిగా ప్రసిద్ధి చెందింది. కొంతమంది శ్రీ విద్యలో ఉన్నటువంటి వారు దీన్ని చండీ నవశతిగా కూడా పేర్కొన్నారు. ఇంతకీ సప్తశతి అన్నా నవశతి అన్నా ఏమిటి అర్థం అంటే, సప్తశతి అంటే 700 అని అర్థం, నవశతి అంటే 900 అని అర్థం. అంటే 700 మంత్రాలు ఉన్నాయి కనుక దీనికి సప్తశతి అని పేరు. కొంతమంది దాన్నే మరికొన్ని భాగాలు చేసి మరొక 200 భాగాలుగా విభజించి, కొత్తవేం కలపలేదు, వాటే 200 భాగాలు చేసి 900 అని నవశతి అన్నారు. ఇంతకీ దేవీ మహాత్మ్యంలో ఉన్న శ్లోకాలు అటు 700 కావు, 900 కావు. దానిలో ఉన్న శ్లోకాలు 571 శ్లోకాలు ఉన్నాయంతే. తర్వాత ఫలశ్రుతి రూపంలో మరొక 10 శ్లోకాలు కలిపి 581 శ్లోకాలు దీనిలో ఉన్నాయి. దానిని ఆ శ్లోకాలని అందులో ఉవాచ అని చెప్పిన వాటిని కూడా మంత్రాలుగా చేస్తే 700. ఇది తర్వాత వారు మంత్రశాస్త్రంలో చేసిన అంశం. కానీ వ్యాస భగవానుడు దేవీ మహాత్మ్యంలో ఇచ్చినది మాత్రం మనకి 570 పైచిలుకు శ్లోకములు మాత్రమే. మంత్రముగా వినియోగించేటప్పుడు సప్తశతి అయినది. ఆ సంప్రదాయాన్ని కూడా మనం గౌరవిద్దాం. విశేషమైన అంశం ఏంటంటే, శివారాధనలో రుద్రానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో శక్తి ఆరాధనలో చండికి అంత ప్రాధాన్యం ఉన్నది. మరి అమ్మవారిని స్తుతించేటువంటి ఈ సప్తశతి పురాణాల్లోది. నిజానికి పురాణాలు 18 పురాణాలు, దాంట్లో అనేకములైన మంత్రరహస్యాలు చెప్పబడుతున్నాయి. వేదములో ఉన్న విశేషాలని చెప్పడానికి పురాణాలు వచ్చాయి. అందుకే శృతి స్మృతి పురాణములు 3 కలుపుకునే సనాతన ధర్మమైన హిందూ ధర్మానికి ఆధార గ్రంథములను మనం చెప్పుకుంటుంటాం. శృతి, స్మృతి, పురాణం. శృతి అంటే వేదము, స్మృతి అంటే ధర్మశాస్త్రము, మూడవది పురాణం. ఈ 3 కలిపితే హిందూ ధర్మం యొక్క సమగ్రమైన స్వరూపం మనకు కనబడుతున్నది. హిందూ ధర్మమే మరొక పేరు సనాతన ధర్మం, ఆర్షధర్మం అని పేర్లతో వ్యవహరింపబడుతున్నది. అయితే వేదంలో ఏది చెప్పారో అదే పురాణం చెప్తున్నది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అంటున్నారు ఇక్కడ. ఇతిహాస పురాణములు వేద ధర్మాన్ని మనకు విస్తరించి చెప్తున్నాయి. ఉపబ్రహ్మణము అంటే విస్తరించి మనకు అందించేది. అది ఇంకా అనగా చక్కగా విస్తరించి వేదములు ఉన్న ధర్మాన్ని చెప్తుంటాయి కనుక వేదములు ఎంత ప్రమాణమో పురాణములు కూడా అంతే ప్రమాణం. అందుకే పురాణ జ్ఞానం లేనివాడు వేదానికి అర్థం చెప్తే వేదమాత భయపడుతుందని చెప్పారు ఇక్కడ. అందుకు పురాణ జ్ఞానం ఉండాలి. బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహర్ష్యతి అన్నారు ఇక్కడ. అటువంటి పురాణముల యందు మార్కండేయ పురాణంకు పురాణం ఉన్నది. ఆ మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి అంశమే దేవీ మహాత్మ్యం. కనుక దేవీ మహాత్మ్యం ఎక్కడిది? మార్కండేయ పురాణంలోది. అంతేగాని దేవీ భాగవతంలోదో దేవీ పురాణంలోదో కాదు. ఇది మార్కండేయ పురాణంలో చెప్పబడుతున్నటువంటి ఒకానొక అంశం. అయితే పురాణాలన్నీ కూడా పఠించి పారాయణ చేసి ఫలితాలు పొందుతారు. అంతేకాదు మనం చదువుకునే లలితాదేవి సహస్రనామాలు కూడా మరొక పురాణంలోవే, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడుతున్నది లలితా విద్య. కానీ ఈ దేవీ మహాత్మ్యం మాత్రం మార్కండేయ పురాణంలోని అంశం ఇక్కడ. అయితే పురాణాల్లో భాగాలకి మంత్ర సమానమైన స్థానం ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే మిగిలిన ఏ భాగాలుగా మంత్ర సమస్థానం ఉందో చెప్పలేం. కానీ పురాణాల్లోని మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యానికి మాత్రమే మంత్ర సమస్థానం ఇచ్చారు ఇక్కడ. మంత్రము అంటే శక్తిమంతమైన శబ్దము అని అర్థం. వేదవాక్యములను మంత్రములు అంటారు, పురాణములు శ్లోకములు. ఆ పురాణ శ్లోకాల్ని మంత్రం కింద వినియోగిస్తారా అంటే వినియోగించే అంశం కేవలం ఈ దేవీ మహాత్మ్యం మాత్రమే. దానికే ఇంత గౌరవం లభించిందంటే ఎంత విశేషమైన స్థానం దానికి ఉన్నదో తెలుస్తున్నది. ఈ దేవీ మహాత్మ్యం ఎంత ప్రసిద్ధి అంటే భారతదేశంలో ఆసేతు సీతాచలం అమ్మవారి ఆరాధన అంటే దేవీ మహాత్మ్యమే. ఇది తెలుసుకోవాల్సినది. మన వైపు శ్రీ విద్యా సంప్రదాయంలో శ్రీ విద్యలు, లలితా సహస్రనామాలు ఇవన్నీ కొంచెం వ్యాప్తి దక్షిణాపథంలో. కానీ ఉత్తరాదిలోని మధ్య భారతంలోని కూడాను దేవీ చరిత్ర అంటే దేవీ మహాత్మ్యం చండీ సప్తశతి మాత్రమే. లలిత గురించి తెలియదు వాళ్ళందరికీ, కేవలం దేవీ మహాత్మ్యం మాత్రమే. కనుక భారతదేశం అంతటా వ్యాప్తి చెంది ఉన్నది దేవీ మహాత్మ్యం. అలాగే అస్సాం, కలకత్తా మొదలైన ప్రాంతాల్లో కాళీ ఉపాసన, తారా ఉపాసన, దశమహావిద్యుల ఉపాసనలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు కూడా ప్రధానంగా చేసేది
దేవి ఆరాధన ఈ చండీ సప్తశతిని చేస్తూ ఉన్నారు. నవరాత్రులు వస్తున్నాయి, దేవి నవరాత్రులు. మనం 2 నవరాత్రుల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు గణపతిని పూజించుకున్నాం, నవరాత్రులు. అమ్మవారిని పూజించుకోబోతూ ఉన్నాం, నవరాత్రులు. ఈ మధ్యలో కూర్చొని అమ్మవారి గురించి చెప్పుకోబోతున్నాం. ఎక్కడ చెప్పుకుంటున్నామంటే ఎక్కడ పరదేవత శక్తిపీఠంగా కొలువై ఉన్నదో ఆ తల్లి చరణ సన్నిధిలో చెప్పుకుంటున్నాం. ఇంకేం కావాలి భాగ్యం? ఎక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉన్నాడో ఆ స్వామి దగ్గర చెప్పుకుంటున్నాం. అంతకంటే భాగ్యమేమున్నది? మరొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా చండీ యాగాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారి సన్నిధిలో. చాలామందికి తెలిసిన అంశమే. ఇక్కడ భ్రామరీ సన్నిధిలో మంచి ఉపాసనా పరుల చేత, మంత్రశాస్త్ర జ్ఞానము కలవారి చేత చండీ హవనం జరుగుతూ ఉంటుంది. అలాంటి చండీ హవనంలో వినియోగించే మంత్రములే మనం ఇక్కడ చెప్పుకునేది. కానీ ఈ మంత్రములు శ్లోక రూపంలో మనకు కనబడుతున్నాయి. అంటే మంత్ర సమానమైనటువంటి, సమానమేమిటి, మంత్రములే అయిన శ్లోకములు దేవీ మహాత్మ్యం పురాణంలో చెప్పబడుతున్న అంశం ఇది. ఇక్కడ అలాంటి భవ్యమైనటువంటి చండీ యాగంలో వాడబడేటువంటి ఈ శ్లోకముల్లో ఉన్న విషయం ఏమిటో మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముందే చెప్పుకున్నాం, దీని పేరు దేవీ మహాత్మ్యం. కానీ చండీ అని, దుర్గా అని, దేవి అని కూడా చెప్తూ ఉంటారు. ఒక్క ఈ దేవీ మహాత్మ్యం మీద 12 వ్యాఖ్యానాలు సంస్కృతంలో ఉన్నాయి. రచించిన వాళ్ళందరూ మహాత్ములు. ఒక్కొక్క శ్లోకంలో దాగినటువంటి అద్భుతమైనటువంటి మంత్రార్థాలు, ధార్మికార్థాలు, యోగార్థాలు, తత్వార్థాలు, 4 రకాల అర్థాలు చెప్పారు ఒక్కొక్క శ్లోకానికి కూడా. ముందు ఈ దేవీ మహాత్మ్యంలో అమ్మవారి కథ ఉంటుందండి. అమ్మవారు ఏ విధంగా రాక్షస సంహారం చేసి లోకోపకారం చేశారో చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. ఈ కథల్ని వింటే చాలు, స్మరించితే చాలు, తరించుతాం గనక వీటి పారాయణ చేసుకోవాలి. ఇది మొదట మనం చదివేటప్పుడు కథాదృష్టి మాత్రమే ఉంటుంది. కానీ కథ లోపల దాగి ఉన్నవి కథాదృష్టి. తర్వాత దృష్టి ఏమిటంటే ఉపాసనా దృష్టి, తాత్విక దృష్టి. ఈ 2 దృష్టిలు ఉంటాయి ఇక్కడ. అన్ని ఉంటాయి గనకనే శ్లోకం మంత్రమైంది. కేవలం బాహ్యార్థం మాత్రమే కాదు, లోపల ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. లేకపోతే ఒక్కొక్క శ్లోకం చదివి స్వాహ అంటే ఆ దేవత ఎలా సంతోషిస్తోంది? అందులో ఏదో అంతరార్థం ఉందన్నమాట. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే మంత్రపరమైన విశేషములు మాత్రము సభా మర్యాదల్లో ఎంత మేరకు చెప్పాలని శాస్త్రం అనుమతించిందో అంత మేరకే చెప్తాం. కానీ ప్రతి బీజాక్షరాలను ఇక్కడ చెప్పడం జరగదు. ఇందులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క కథామాహాత్మ్యాల్ని, లీలల్ని చెప్పడంతో పాటు భక్తికి, జ్ఞానానికి అవసరమైన విషయములు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఋషులు అనుమతించినంత మేరకు యోగ మర్యాదలను కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాల అర్థాలని మనం తెలుసుకుంటూ దేవీ మహాత్మ్యాన్ని గ్రహించబోతూ ఉన్నాం. చండీ సప్తశతిగా లోకంలో ప్రసిద్ధి చెందింది గనక దీనికి చండీ సప్తశతిని పేరు పెట్టాం. కానీ దీని అసలు పేరు మాత్రం దేవీ మహాత్మ్యం. వ్యాసులు వారు మనకి అనుగ్రహించారు. ఇక్కడ మార్కండేయ పురాణంలో ఇది దేవీ మహాత్మ్యము అనే మాట సాక్షాత్తుగా వ్యాసులే అన్నారు ఇక్కడ. అందుకు దేవీ మహాత్మ్యంతోనే మొదలు పెడదాం. అమ్మవారి పేరు ఇక్కడ ఎలా వాడబడింది? దేవి అని వాడబడింది. ఎవరి దేవి? కొంతమంది చండీదేవి అనగానే అదేదో ఉగ్రమైన దేవి అనుకుని చండీ యాగాలు చేస్తే శత్రువులందరూ వెంటనే నాశనమైపోతారు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది భ్రమ మాత్రమే. ఇక్కడ ఆ తల్లి కేవలం ఉగ్రమైనటువంటి ఒకానొక స్వరూపం మాత్రమే కాదు. ఏ తల్లి దుర్గా, లక్ష్మీ, సరస్వతి, లలిత ఇత్యాది రూపములతో ఉపాసింపబడుతుందో ఆ పరాశక్తి పరబ్రహ్మ యొక్క చిచ్చక్తి స్వరూపమే ఇందులో ఉపాసింపబడుతున్నటువంటి దేవత. ఇది ముందు తెలుసుకోవాలి.